ట్రాన్స్ఫార్మర్ 3/4 లోడ్ వద్ద అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏ లోడ్ వద్దట? 3/4 లోడ్ వద్ద అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఐరన్ లాసెస్ PI మరియు కాపర్ లాసెస్ పూర్తి లోడ్ PCUకి సంబంధించినవి ఏమిటి? ఏమి లేదు ఇక్కడ, బాగా వినండి. నెంబర్ 1 పాయింట్, ట్రాన్స్ఫార్మర్లో గరిష్ట సామర్థ్యము గనక ప్రదర్శిస్తే, గరిష్ట సామర్థ్యము ప్రదర్శిస్తే, ఆ గరిష్ట సామర్థ్యము ప్రదర్శించినటువంటి సందర్భంలో, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ప్రదర్శించిన సందర్భంలో ప్రధానంగా దాని యొక్క కాపర్ లాసెస్ ఈక్వల్స్ టు ఐరన్ లాసెస్ అవుతాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎక్సలెంట్ పెట్టి కూడా ఇదే. ట్రాన్స్ఫార్మర్ గరిష్ట సామర్థ్యం ఏ సందర్భంలో ప్రదర్శిస్తుంది అన్నటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు దాని యొక్క కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్కి సమానంగా అయినప్పుడు ఈ బిట్ అడిగాడు ప్రీవియస్లో. అలానే ఇదే ట్రాన్స్ఫార్మర్లో ఫుల్ లోడ్ లాసెస్, ఏ లాసెస్ ఇక్కడ? ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ గనక ప్రదర్శించేటప్పుడు అయితే, ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అనేవి ప్రదర్శిస్తే x² అంటే దీనికి 2 రెట్లు ఎక్కువగా ఉండి ఇటువైపు ఏముంటాయి? ఐరన్ లాసెస్ ఉంటాయి. ఏ లాసెస్? ఐరన్ లాసెస్ ఉంటాయి. మనకి ఇక్కడ కాపర్ లాసెస్కు సూత్రం ఏంటిది? PCU మనం ఇండికేట్ చేసుకున్నది. ఐరన్ లాసెస్ అంటే ఏంటిది? x². ఐరన్ లాసెస్ అంటే ఏంటిది? ఇక్కడ PI. x²కి x². ఇప్పుడు ఏమొస్తుంది? x² ఈక్వల్స్ టు PI/PCU వస్తుంది, అంతే కదా? ఐరన్ లాసెస్ బై కాపర్ లాసెస్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ఫుల్ లోడ్ లాసెస్. ఇప్పుడు నీకు స్క్వేర్ తీసేయాలంటే x ఏమవుతుంది? √PI/PCU అవుతుంది. వచ్చిందా? ఈ పాయింట్ ఇట్లా ఉంచండి. ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా లాసెస్ 2 రకాలు మీకు చెప్పాను. ఏ లాసెస్ అవి? నోరు లేదో. ఏ లాసెస్ అవి? ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్. జాగ్రత్తగా ఐరన్ లాసెస్ ఉన్నాయనుకోండి. ఐరన్ లాసెస్ అనేవి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటేంటి? ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్. రెండవది హిస్టారిసిస్ లాసెస్. హిస్టారిసిస్ లాసెస్ అంటారు. ఎడ్డీ కరెంట్ లాసెస్, హిస్టారిసిస్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ని ఎలా రిమూవ్ చేయవచ్చు? లామినేషన్ ఆధారంగా. లామినేషన్ ఎలా ఉంటుంది? LLUIEIEE లామినేషన్లో ఉంటుంది. ఈ లామినేషన్ మందం ఎంత ఉండాలి? 0.35 నుంచి 0.5 mm మధ్య లోపల ఉండాలి. ఎడ్డీ కరెంట్ లాసెస్ తీసేయడం. మరి హిస్టారిసిస్ లాసెస్ను తీసేయడం వీలవుతుందా? వీలు కాదు. అయితే దీని మీద బిట్ ఏమడుగుతాడు? ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా వచ్చేటువంటి లాసెస్లో పూర్తి స్థాయిలో నో లోడ్ లాసెస్ని ఐరన్ లాసెస్ అంటారు. ఆ ఐరన్ లాసెస్లో ప్రధానమైన అత్యధిక నష్టాలు ఎడ్డీ కరెంట్ వల్ల వస్తున్నాయి, లామినేషన్ ద్వారా తొలగిస్తున్నాం. మరి హిస్టారిసిస్ లాసెస్ని తొలగించవచ్చా? తొలగించవచ్చు. ఎప్పుడు తొలగించవచ్చు అంటే హిస్టారిసిస్ లాసెస్ని 0 చేయవచ్చా? చేయవచ్చు. చేయవచ్చునా? 0 చేయవచ్చా? చేయవచ్చు. ఏ సందర్భంలో చేయవచ్చు అంటే ఇక్కడ CRGO స్టీల్ అనేటువంటి ఒక కోర్ను ఉపయోగిస్తున్నావే, ఈ కోర్ని తీసేస్తే,
కోర్ను తీసేస్తే, ఈ కోర్ను గనక తీసేసి కోరు స్థానములో గనక ఎయిర్ కోర్ లేదా గాలిని గనక కోరుగా ఉపయోగిస్తే హిస్టారిసిస్ లాసెస్ శూన్యం చేయవచ్చు. సాధ్యమవుతుందా? కోర్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుందా? పని చేయదు. కోర్ ఉంటేనే వైండింగ్ వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి క్వశ్చన్స్ అడిగే విధానం 2 క్వశ్చన్స్ ఇందులో గన్ షాట్ బిట్స్ ఇవి. ఒకటి క్వశ్చన్ నెంబర్ 1, హిస్టారిసిస్ లాసెస్ని శూన్యం చేయవచ్చునా? 0కి పరిమితం చేయవచ్చునా? చేయవచ్చు. ఏ సందర్భంలో? గాలి అనేటువంటి కోర్ని ఉపయోగించినప్పుడు హిస్టారిసిస్ లాసెస్ని శూన్యం చేయవచ్చు. క్వశ్చన్ ఇది ఇంకో రకంగా అడుగుతాడు. ఏమని? హిస్టారిసిస్ లాసెస్ని లేదా కోర్ని అంటే ఐరన్ కోరుకు బదులుగా గాలి యొక్క కోర్ని ఉపయోగించడం ద్వారా ఆ ట్రాన్స్ఫార్మర్లో ఏ నష్టాలనేవి తగ్గుతాయి? ఏ నష్టాలనేవి శూన్యం చేయవచ్చు? హిస్టారిసిస్ లాసెస్ని శూన్యం చేయవచ్చు. ఇటు నుంచి అటు అడుగుతాడు క్వశ్చన్, అటు నుంచి ఇటు అడుగుతాడు. రెండో క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఫుల్ లోడ్ లాసెస్ అంటాం. ఫుల్ లోడ్ లేదా నో లోడ్ లాసెస్ అంటాం. ఫుల్ లోడ్ లేదా నో లోడ్ లాసెస్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? కాపర్ లాసెస్లో ప్రధానంగా మనకు ఉన్నటువంటి లాసెస్ ఏంటి? ఒకటి ఫుల్ లోడ్ లాసెస్ అండ్ ఆఫ్ లోడ్ లాసెస్ అంటాం. ఆఫ్ లోడ్ లాసెస్ సూత్రం వచ్చినప్పుడు ఏం చెప్పినా? x² PCU అంటాం. అంటే ఇక్కడ పవర్ ఆఫ్ కాపర్ లాస్ అని పిలుస్తాం. అంటే x² ఆఫ్ అయింది అనుకో, ఈ పాయింట్ అనేది x అంటే ఏంటిది? 0.5. ఇది ఆఫ్ 1/2ని 0.5 రాస్తాం. ఇక్కడ 0.5² అంటావు కదా, ఇంటూ అది ఎంత అంత చేస్తే మనం ఆ లాసెస్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఫుల్ లోడ్లో వస్తే ఆఫ్ లోడ్లో ఎంత? నోరు లేదు, 500 వాట్లకు సమానంగా ఉంటుంది. ఇట్లా చేసినాం ప్రీవియస్ వీటిలో, గుర్తున్నాయా? అంటే ఇలా ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. దీని మీద ఈ రకంగా ఒక టిపికల్గా బిట్ అడిగే అవకాశం ఉంది, ఈ రకంగా థియరిటికల్గా బిట్ అడిగే అవకాశం ఉంది, ఈ రకంగా లామినేషన్ షేప్స్ని బట్టి బిట్ అడిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఇప్పుడు x = ఏంటి? ఇక్కడ 3/4 అంతేనా? ఇప్పుడు x ఏమైంది? ఇక్కడ 0.5 అన్నది. ఇప్పుడు ఇక x ఏంటిది? లోడ్ కదా, 3/4. ఈ 3/4లో అది స్క్వేరే కదా, స్క్వేర్ అయినప్పుడు ఎంత వస్తుందన్న? 9/16. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? 9/16. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా దీన్ని క్వశ్చన్ అడుగుతాడు. మనం చదివే విధానాన్ని బట్టి క్లారిటీ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1 ఇందులో అడగడానికి ఆస్కారం ఉంది. నో లోడ్ లాసెస్ అని వేటిని పిలుస్తారు? ఐరన్ లాసెస్. ఫుల్ లోడ్ లాసెస్ మరియు ఆఫ్ లోడ్ లాసెస్ మనం కాపర్లో జరుగుతున్నాయి. కాపర్ అనేది కండక్టర్గా ఉపయోగించడం వల్ల ఆ వైండింగ్లో కాపర్ లాసెస్ ఎక్కువ అవుతున్నాయి. కాపర్ లాసెస్ సూత్రం ఏంటిది? I² R. గుర్తుపెట్టుకోండి. ఏ సందర్భంలో ట్రాన్స్ఫార్మర్ అనేది గరిష్ట సామర్థ్యాన్ని చూపుతుంది? దాని ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్కి సమానమైనప్పుడు. ఈ బిట్ అడిగాడు. ఒకవేళ ఐరన్ కోరుకు బదులుగా గాలి కోర్ని గనక మనం ట్రాన్స్ఫార్మర్లో ఉపయోగిస్తే ఏ నష్టాలను శూన్యం చేయవచ్చు? హిస్టారిసిస్ నష్టాలను శూన్యం చేసే అవకాశం ఉంటుంది. హిస్టారిసిస్ లాసెస్ మరియు ఎడ్డీ కరెంట్ లాసెస్ని ఏమని పిలుస్తారు? ఐరన్ లాసెస్ అని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏంటి? ఇక్కడ 9/16.